చదువుల సరస్వతి తల్లి మెండుగా ఇంటికి ఒకరు లేదా ఇద్దరు బిడ్డలను మెచ్చి ఉన్నది. ఇది ఏ యుగము? కలియుగమే కదా. ఎంత చదువులు చదివినా ఊరిలో తిరణాలు జరుగుతుంటే పొలిమేరకు రావలసిందే కదా. ఇప్పుడు ఉన్న పిల్లలు కంప్యూటర్ చేతపట్టి ఉన్నారు, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నారు. కానీ తిరునాళ్ళకు వచ్చినప్పుడు మా అమ్మ మాత్రమే పరుగులు పెడుతుంది. ఎందుకు? ఊరిలో అందరూ బాగున్నారు అని పిల్లల మనసులో చాలా ధర్మ సందేహాలు ఉన్నవి. అవి కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక మన ఇంటికి వచ్చే ఆడపిల్ల ఏమైనా ఫీల్ అవుతుందని ఒక బిడ్డ నా ముందు వాపోయాడు. ఎందుకో తెలుసా? నా ముఖంలో ఉన్న తేజస్సు, వారింట్లో కొలువుదీరి ఉన్న శివపార్వతులు ఆ బిడ్డను ప్రయోజకును చెయ్యాలని నా పాదం వారింటి వైపు మరలించాడు. నన్నే ఎందుకు అడగాలి అనిపించింది అంటే నా మాట ఆ పిల్లవాడికి ఆయుధంలా అనిపిస్తుంది. ఈ తరం బిడ్డల కోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను వినండి. శివయ్యకు 3 కొడుకులు. ఒకరు పార్వతి బొమ్మను చేసిన వినాయకుడు, 2 కుమారస్వామి అంటే కుబేర్ల వర్షం కురిపిస్తూ కలియుగంలో అవతరించి ఉన్నవాడు, మరియు 3 నాగేంద్ర స్వామి. వీరి 3 శివపార్వతుల కుమారులు. మీ తల్లికి శివయ్య ఒంట్లోకి వస్తే తన కుమారుల అనుగ్రహం లేదు అని అర్థం. నామాలు పలకడం లేదు, మౌనంగా ఉన్నారు, వారి బిడ్డల పూజలు లేవు అని గమనించగలరు. మనసు పెట్టి నీళ్లతో అభిషేకమైనా చేయవచ్చు. లేదంటే మీకు ఉన్నంతలో పూజారి సలహా తీసుకొని నియమాలు పాటించండి. ఆయన ఒంట్లోకి వచ్చినప్పుడు పరుగులు ఉండవు, కేకలు పెట్టి నాగుపాములా నాట్యమాడుతారు. సరేనా? పసుపు నీరు తాగించి శాంతిపరచండి. మనకు తెలిసిన చిన్న చిన్న నామాలు పలకండి, శాంతి పడుతారు. తరువాత ఈయన నాగేంద్ర స్వామి. ఓకేనా? నెక్స్ట్ నాగమ్మ తల్లి ఒంట్లోకి వస్తే వారి నుండి అందే ఫలం సంతానానికి మరియు కళ్యాణానికి శ్రీకారం చుట్టినట్టే. మరి వారి ఇంటి బిడ్డల పరిస్థితి అధోగతి. అందుకని నేను ఇచ్చే సలహా, శివయ్య ఆయన బిడ్డలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండదు. వారింట్లో ఎలుక పుస్తకాలను కరిచి కరిచి పెడుతుంది. ఆ ఇంటి నోము పండదు, ఎదుగుదల ఉండదు. మన బిడ్డల జీవితాలు మారాలంటే పూజలు చేయాలి. అప్పుడు సరస్వతి తల్లి మెచ్చుతుంది. అప్పుడు ఒంట్లోకి వచ్చినా ఏ సమస్య లేదు. ఊరికే పూనకం వస్తుంది అంతే. నామం పలికితే సరిపోతుంది, పరుగులు ఆపుతుంది. ఇది వినాయకుడి స్వామి ఆవేదన. వినాయక స్వామి పూజలు చేయడానికనమాట. ఇలా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో తెలియదు, అందుకని వివరించి చెప్తున్నాను. పోలేరమ్మ ఒంట్లోకి వస్తే శివయ్య అనుగ్రహం ఉంది, కానీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని అర్థం. అమ్మవారు ఒంట్లోకి వస్తే తన భర్త అనుగ్రహం పొందమని చెప్తుంది. మా అమ్మవారి పూజ కొంచెం మిగిలి ఉన్నది అని అర్థం. ఇవి అన్నీ నా అనుభవానికి పూజారి తోడై నాతో పలికిస్తున్న మాటలు. ఇవి అన్నీ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు. ఇవి ఈ తరం పిల్లలు తెలుసుకొని సరస్వతీదేవిని